అధ్యాయం 26వ వచనము నుంచి 8వ వచనము నుంచి 29 నుంచి 35 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 29 నుంచి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా అందుకు ప్రభువు, నీ చెప్పులు విడవము, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి. అధికారినిగాను 35 అందరం కలిసి చదువుదాం. అధికారినిగాను తిరుపతిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం నీ స్వరాన్ని వినాలని ఆశిస్తున్నాం. మీ దాసుడు బలహీనుడు, సులువు చాటును మరుగుపరచండి. యజమానుడు వాడుకున్న పాత్రగా సిద్ధపరచండి. మీరే ఈ బైబిల్ పఠనం అంతట్లో సాయం చేయమని, చేరవచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు నడిపించమని స్తుతించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. మనము పోయిన వారము ఇదే 7వ అధ్యాయము మనము 23వ వచనం 22 నుంచి అనుకుంటా కదా, 21 నుంచి 28వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన వారం 21 నుంచి 28 వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 29 నుంచి 35 వరకు ఈ భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ అధ్యాయం అంతా స్టెఫెను యొక్క ప్రసంగము అని. స్టెఫెను చనిపోయే ముందు చివరి ప్రసంగం ఇదే. అబ్రహామును మొదలుకొని అనేక సంగతులు ఆయన బోధిస్తూ ఇప్పుడు మోషే గురించి చెప్తున్నాడు. పోయిన వారం మనం చెప్పుకున్నట్లు మోషే జన్మించాడు, ఆయన పెద్దవాడయ్యాడు. తర్వాత తన ప్రజల యొక్క క్షేమాన్ని చూడాలని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీను కొట్టడం చూసి ఐగుప్తీయుని కొట్టి ఏం చేశాడు, ఇసుకలో పూడ్చిపెట్టాడు. మరుసటి రోజు వచ్చేసరికి 2 హెబ్రీలు పోట్లాడుతున్నారు. అప్పుడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీ సహోదరునికి ఎందుకు నువ్వు అన్యాయం చేస్తున్నావు అనేసరికి అతడు అన్నాడు, నిన్న ఐగుప్తీని కొట్టి చంపినట్లు ఈరోజు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. తర్వాత ఆ విషయము ఫరో దాకా వెళ్ళింది. ఫరో మోసేను చంపాలనుకున్నప్పుడు మోసే మిద్యానుకు పారిపోయాడు అని చెప్పుకున్నారు. సరే, ఇప్పుడు 29 చదవండి. మోసే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. మోసే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి.
మోషే ఆ మాట విన్నాడు. ఏ మాట? 26లో, నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అనే మాట. ఆ మాట వినగానే ఇప్పుడు మోషే ఆ మాట విని పారిపోయినాడు. మిద్యాను దేశానికి పారిపోయి మిద్యాను దేశంలో ఆయన పరదేశిగా ఉన్నాడు. దాదాపుగా 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలలో మోషే ఏం చేశాడంటే, మిద్యాను యాజకుడైన ఇత్రో లేక రఘుయేలు 2 పేర్లు ఆయన పేర్లే, మోషే మామ పేర్లు. ఆయన కుమార్తెలలో ఒక కుమార్తె ఏం పేరు? సిప్పోరాను ఆయన వివాహం చేసుకున్నాడు. మోషే వాస్తవంగా ఐగుప్తిలో పుట్టాడు, రాజభవనంలో పెరిగాడు, మిద్యానుకు పారిపోయాడు. మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెను సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. బైబిల్లో కొంతమంది భక్తులు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఉదాహరణకి మోషే కూడా ఉన్నాడు, యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేశాడండి? ఐగుప్తుకు అమ్మబడ్డాడు, ఐగుప్తులో అధికారి అయ్యాడు. ఐగుప్తు యొక్క యాజకుని కుమార్తె ఏం పేరు? ఆమె పేరు ఆసెనతు. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఐగుప్తీయులు అన్యులు, అయితే యోసేపు అన్యురాలైన ఆసెనతును వివాహం చేసుకున్నాడు. అలాగే మోషే కూడా మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. కొంతమంది వీళ్ళను మాదిరిగా తీసుకొని, చూసావా మోషే మంచి భక్తుడు అయినా అన్యశ్రీని వివాహం చేసుకున్నాడు, యోసేపు మంచి భక్తుడు అయిన అన్యశ్రీని వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అన్యశ్రీలను ఏం చేయొచ్చు? వివాహం చేసుకోవచ్చు అని అన్య స్త్రీలను కూడా వివాహం చేసుకునే వాళ్ళు వీళ్ళను మాదిరిగా చూపించే వారు కూడా ఉన్నారు. కానీ బైబిల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, యోసేపు ఐగుప్తు స్త్రీని ఆసెనతును వివాహం చేసుకున్నప్పుడు యోసేపుకి ఏమీ లేదు, ఈ బైబిల్ లేదు. అట్లాగే మోషే కాలంలో మోషేకి ఏమీ లేదు, ఈ బైబిల్ లేదు. దేవుని నమ్మిన దేవుని ప్రజలు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్న సంగతి ఆ దినమున దేవుడు అక్షరార్థంగా వాళ్ళ ముందు రాసి పెట్టలేదు. ఈరోజు బైబిల్లో క్లియర్గా రాయబడింది, ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని అన్యురాలిని వివాహము చేసుకోకూడదు అని. కనుకనే మనం ఈ దినాల్లో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి నేను కూడా చేసుకుంటాను అనకూడదు. ఎందుకంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అందుకే బైబిల్లో ఆ కాలాన్ని గురించి అన్నాడు, అది అజ్ఞాన కాలం. దేవుడు బైబిల్లో ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్లుగా ఉండెను అన్నాడు. బైబిలు వ్రాయబడిన కాలం, రాయబడని కాలం. ఆ దినాల్లో దేవుని వాక్య సత్యం వాళ్ళకి లేదు కనుక అది అజ్ఞాన కాలంగా దేవుడు ఎంచున్నాడు. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది, అందులో రాయబడిన సత్యాలు బోధించే బోధకులు ఉన్నారు, సంఘం ఉంది, సావాసం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనం ఏం చేయాలో మనకు బోధిస్తాడు. కాబట్టి ఈ దినాల్లో ఆ దినాల్లో వారు చేసినట్లు నేను చేస్తానంటే అది దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఇక్కడ మోషే మిద్యానుకు పారిపోయాడు. మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె సిప్పోరాను వివాహము అన్యశ్రీని చేసుకున్నాడు. తర్వాత వచ్చినాం 29 చివరిలో అక్కడ 2 కుమారులను కనెను. ప్రియులారా, మిద్యాను దేశంలో సిప్పోరాను వివాహం చేసుకున్న తర్వాత అక్కడనే 2 కుమారులను కన్నాడు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే, ఒకని పేరేమో గెర్షోము, రెండవ వాని పేరు ఎలియాజరు. చూడండి, నిర్గమకాండం 18వ అధ్యాయం
అక్కడ ఈ పేర్లు మనం చదువుతాం. మోసే కుమారుల పేర్లు. నిర్గమకాండం 18వ అధ్యాయము 2-3 వచనాలు, 3-4. మోసే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోసే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని 2వ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాను. మోసే 2 కుమారుల పేర్లు. పెద్దవాని పేరు గెర్షోము. గెర్షోము అంటే పరదేశి అని. చూడండి 3వ అధ్యాయం, ఇదే నిర్గమకాండము 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోసే నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. గెర్షోము అని పైన ఒకటేసి కిందేముంది పరదేశి అని. మొదటి కుమారుని పేరు పరదేశి అని పెట్టుకున్నాడు. మంచి పేరు కదా, మనం పెట్టుకుంటామా? మా ఓని పేరు ఏం పేరు? పరదేశి అండి. చూడండి, మంచి పేరు. ఆ దినాలు భక్తులు పిల్లలకి పేర్లు పెట్టుకునేది వాళ్ళ అనుభవాలే పిల్లల పేర్లు. గెర్షోమును చూసినప్పుడల్లా మోసేకి ఏం గుర్తుకొస్తుంది? మిద్యాను గుర్తుకొస్తుంది. నేను మిద్యానులో పరదేశి ఉన్నప్పుడు ఈడు పుట్టాడు అని చెప్పి గెర్షోము అంటే పరదేశి అని పేరు పెట్టుకున్నాడు. ప్రియులారా, మోసే మిద్యాను దేశంలో ఎట్లా పరదేశిగా ఉన్నాడో ఈ లోకంలో మనమందరం ఎవరమండి? పరదేశులం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను. చాలేమ్మ, మనం ఎవరమ్మంటే ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ఎవరంట? పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాస వీరులు భూమి మీద ఏమనుకున్నారంట? పరదేశులు, యాత్రికులు అనుకున్నారంట. ప్రియులారా, మనమందరము ఈ భూమి మీద పరదేశులమే, మనము యాత్రికులమే. ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా, ఎంత పేరుగాంచిన వారమైనా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిందే. మనం ఒకసారి చరిత్ర వెనక్కి చూసుకుంటే మనకంటే ఎంతోమంది గొప్పవారు ఏమైనారండి? కాలచక్రములో కలిసిపోయినారు, చనిపోయినారు. నీవు నేను ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఉండే లోకం, నిత్యము ఉండే లోకం, అది పరలోకం. మనం ఉండేది పరలోకంలో ఉండాలి, అది దేవుని కోరిక. అయితే మానవుడు దేవుని మాటను అతిక్రమించి, దేవుని మాట వెనక పాపములో జీవించి చనిపోయి ఎక్కడికి పోతున్నాడు? నిత్య నరకానికి పోతున్నాడు. మనమందరం చనిపోయి నరకానికి పోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే బైబిల్లో ఎవడునో నశించుట ఇచ్చయించక. ఈ లోకంలో మనిషి చనిపోయి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. మనమందరం పరలోకంలో ఉండాలి, నిత్యము దేవుని దగ్గర ఉండాలని దేవుని కోరిక. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడుండి ఆ పరలోకంలో నిత్యము ఉండాలంటే
ఆ పరలోకానికి మార్గం ఎవరండి? యేసుక్రీస్తు. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరో కూడా తండ్రి యొద్దకి రాడు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం పరదేశులమని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఎలియాజరు. రెండవ వాని పేరు ఏంటంటే ఎలియాజరు. ఎలియాజరు అంటే అర్థము దేవ సహాయము. దేవుడు నాకు సహాయకుడు అని అర్థం ఇచ్చే ఎలియాజరు అని పేరు పెట్టుకున్నాడు. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెను అనుకొని వానికి ఎలియాజర్ అని పేరు పెట్టినాడు. ఎలియాజర్ అంటే దేవ సహాయం, దేవుడు నా సహాయకుడు అని అర్థం ఇచ్చే పేరు పెట్టుకున్నాడు. ప్రభువుని నమ్మిన మనకి ఎవరండి సహాయము? దేవుడే. 46వ కీర్తన మొదటి వచనం మనకు తెలుసు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన సహాయకుడు ఎవరంటే దేవుడే. కాబట్టి ఈ లోకంలో మనకు దేవుడే సహాయం. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు అన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం, నీ దేవుడనగు యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. 14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎవరండి దేవుని ప్రజలకి సహాయకుడు? దేవుడే. దేవుడే మన సహాయము, దేవుడే మన సహాయకుడు. అందుకనే ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడు మన సహాయకుడని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే మిద్యానుకు పారిపోయినాడు, సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. 2 కుమారులను కని ఒకనికి పరదేశి అని అర్థం ఇచ్చే గెర్షోము అని పేరు పెట్టాడు. రెండవ అని పేరు ఎలియాజరు అంటే దేవ సహాయం అని అర్థం ఇచ్చే పేర్లు పెట్టాడు. తర్వాత అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. 40 ఏండ్లైన పిమ్మట. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మోషే భూమి మీద ఎంతకాలం బతికిండండి? 120. మోషే 120 సంవత్సరాలు బతికిండు భూమి మీద. ఈ 120 సంవత్సరాలు 3 భాగాలు అన్నమాట. ఐగుప్తులో 40 ఏళ్ళు ఉన్నాడు, మిద్యానులో 40 ఏళ్ళు ఉన్నాడు, అరణ్యములో 40 ఏళ్ళు. 40 ఆయన 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నాడు, 40 ఏళ్ళు మిద్యాన్లో ఉన్నాడు, 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించినాడు. 120 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికినాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మరి మన జీవితాన్ని ఎట్లా విభజించాలో అందుకే గుర్తుపెట్టుకోవాలి. మోషే 120 సంవత్సరాలు బ్రతికితే ఒక దేశంలో 40 పోయినాయి, ఇంకొక దేశంలో 40 పోయినాయి, అరణ్యంలో 40 పోయినాయి. కాబట్టి 40 ఏండ్లైన పిమ్మట ఐగుప్తులో 40 ఏళ్ళు ఉన్నాడు. ఒకని కొట్టి మిద్యానుకు బారిపోయి అక్కడ 40 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఎంత వయసు? 80 ఏళ్ళ వయసు. ఈ 80 ఏళ్ళ వయసులో సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో
ఒక దేవదూత అతనికి ఏమైందంట, అగపడెను. మోషేకు దేవదూత అగపడ్డాడు. ఇక్కడ దేవదూత అనేది కానీ వాస్తవంగా ఈ దేవదూత ఎవరండి? దేవుడే అని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మనం కిందకు వచ్చినప్పుడు అర్థమైద్ది. బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో దేవదూతగాను, యెహోవా దూతగాను, నిబంధన దూతగాను, సన్నిధి దూతగాను ఇట్లా పిలువబడడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవదూత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో, పాత నిబంధన కాలంలో యేసుప్రభు ఎక్కడ ఉన్నాడని. అసలు యేసుప్రభు లేని కాలం ఎప్పుడు ఉన్నాడు ఆయన? చాలామంది క్రైస్తవులకి ఇది సరిగ్గా తెలియదు. పోనీ అన్యుల కంటే అర్థం కాలేదు, మనకు అర్థం కాకపోతే ఎట్లా? యేసుక్రీస్తు జీవిత చరిత్ర 2024 సంవత్సరాలను వాళ్ళు అంటారు తెలియక. మనం కూడా అదే అంటే ఎట్లా? యేసుక్రీస్తు భూమి మీద పుట్టుకతో ఆయన జీవితం ఆరంభం కాదు. ఆయన పుట్టకముందే ఉన్నాడు ఆయన. అందుకనే పరలోకంలో ఉన్న యేసు భూలోకానికి వచ్చాడు. ఇంకొక మాటలు చెప్పండి, పుట్టాడనే దానికంటే వచ్చాడని చెప్తే మంచిది. యేసుక్రీస్తు రావడానికి మరియ గర్భాన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే. ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పుడూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథములు అంటాడు, నేను ఉన్నవాడను, అనువాడను, ఆల్ఫా ఓమేగా అంటాడు. యూదులతో అదే సమస్య. యూదులకి యేసుప్రభు ఎందుకు అర్థం కాలేదంటే, ఈయన అంటాడు, మీ పితరుడైన అబ్రహాము కంటే నేను ముందున్నానంటే వాళ్ళకి ఎక్కలేని కోపం వస్తుంది. అబ్రహాం అంటే వాళ్ళకి చాలా గౌరవం, ఘనత యూదులకి. ఇదేంటి ఈయన 40 ఏళ్ళు లేవు గట్టిగా, ఈయన అబ్రహాము కంటే ముందున్నానంటాడు అని వాళ్ళకి కోపం వస్తుంది. యేసుక్రీస్తు ప్రియులారా మోషే కాలంలో కూడా ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 11:24 నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. మోషే తీర్మానం గురించి అక్కడ పౌలు రాస్తాడు. ఏమని? ఐగుప్తు ధనము కంటే అల్పకాల క్రీస్తు విషయమైన నింద. అంటే మోషే కాలంలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువుకి ఆరంభం లేదు, ముగింపు లేదు. దేవునికి ఆరంభాలు ముగింపులు ఉండవు. కాలాతీతుడు దేవుడు. కాలంతో అసలు సంబంధం లేదు దేవునికి. ఈ సూర్యుడు పుట్టిన కానించి టైం వచ్చింది. ఈ సూర్యుడు లేకముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే బైబిల్ ఆరంభం ఎట్లుంటుందంటే ఆదియందు దేవుడు అని ఉంటుంది. దేవుడు ఎప్పుడున్నాడంటే ఆది. ఆది అంటే టైం లేని కాలం. అది టైం లేని కాలంలో దేవుడు ఉండి ఆ దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కనుకనే ప్రియులారా, యేసుక్రీస్తు మోసే కాలంలో ఉన్నాడు. ఆయన దేవదూతగా మోసే కనపన్నాడు. కనిపించి ఆయన ఎట్లా ప్రత్యక్షమైనాడో ఇక్కడ చూస్తాం. కొంచెం మనకు ఇక్కడేమో ఒక పొదలోని అగ్ని జ్వాలలో అని చదువుతాం, కానీ నిర్గమకాండంలో కొంచెం బాగుంటుంది. చూడండి, 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత. ఇక్కడ యెహోవా దూత అన్నాడు, గుర్తుపెట్టుకోండి. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇది మోషేకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం. ఒక పొదలో ప్రత్యక్షమైనాడు. పొద కాలుతుంది కానీ పొద కాలిపోలేదు. దీని అర్థం ఏంటంటే ఆ పొద ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగం. ప్రియులారా, ఆ పొద కాలడం ఏం చూపిస్తుందంటే ఐగుప్తులో వాళ్ళు పడుతున్న శ్రమలు. అందుకే అగ్ని అనేది శ్రమను చూపిస్తుంది. అగ్ని వంటి మహా శ్రమ అన్నాడు.
పొద ఇశ్రాయేలు జనాంగాన్ని కాలడం అనేది ఐగుప్తులో వారు పొందే శ్రమలను చూపిస్తుంది. అయితే పొద మధ్యలో ఎవరున్నారండి? యెహోవా దూత, అంటే దేవుడు ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుని ప్రజలు శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు వారి మధ్యలో వారితో ఉంటాడు. బైబిల్లో చూడండి, షడ్రకు మెషకు అబేద్నెగో వారిని అగ్నిగుండములు వేస్తే వారి మధ్యలో వారితో అగ్నిగుండములు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథములు అన్నాడు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు అన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలు శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ దేవుని ప్రజల మధ్యలో ఉంటాడు, వారితోనే ఉంటాడు. కనుకనే దేవుని పిల్లలు ఆ పొద ఎట్లా కాలిపోలేదో శ్రమలు మనల్ని ఏమీ చేయవు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే శ్రమ అనేది మనల్ని ఏమో చేస్తాయి అనుకుంటాం. అందుకే పేతురు శ్రమలో ఉన్న క్రైస్తవులకి ఆ పత్రిక రాసింది. చూడండి, వాళ్ళకి ఏం చెప్తాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము నుంచి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు క్రైస్తవులకి శ్రమలు ఆశ్చర్యం కాదు. ఇంకొక మాట చెప్పమంటారా? క్రైస్తవులకి ఇప్పుడు మనకు శ్రమలు వచ్చినాయి అనుకోండి, మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీకంటే ఎంతోమంది శ్రమల గుండా వెళ్ళిన భక్తులు నీకు ముందున్నారు. నువ్వే మొదటి క్రైస్తవుడు కాదు. నీకంటే ముందు చాలామంది భక్తులు జీవించారు. నీకంటే ముందు ఎంతోమంది అట్లాంటి శ్రమల గుండా వెళ్ళారు. శ్రమ అనేది క్రైస్తవునికి ఆశ్చర్యాన్ని కలిగించకూడదు. ఇంకా చెప్పుకోవాలంటే మనకు ముందున్న క్రైస్తవులకు వచ్చిన శ్రమలు ఇప్పుడు మనకు లేవు. కాబట్టి ప్రియులారా, అందుకే పేతురు శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులకి రాస్తూ, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఏం కావద్దు, ఆశ్చర్యపడద్దు అని 13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా ఆ శ్రమలలో దేవుని పిల్లలు ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని పిల్లలకి శ్రమలు వచ్చాయనుకోండి, శ్రమలను చూసి ఆశ్చర్యపడకుండా, అబ్బో నాకేదో అయిపోతుంది, ఇంక అయిపోతుంది, ఏమైపోతానని ఆశ్చర్యపడకుండా మనం శ్రమలలో సంతోషించాలంట. అందుకనే దేవుని పిల్లలు శ్రమలను చూసి భయపడకూడదు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం కంగారు పడతాం, ఏదో అయిపోతుంది, నేను ఏదో అవుతానని చెప్పేసి కంగారు పడతాం. శ్రమలు మనల్ని ఏం చేయవు. శ్రమ అనేది మనలో ఉన్న మస్టును తొలగిస్తుంది. ఇప్పుడు బంగారు చూడండి, దాంట్లో ఉన్న మస్టు పోవాలంటే కంసాలు ఏం చేస్తాడు? నిప్పులు వేసేస్తాడు, పుటం వేస్తాడు. మనకు ఎన్ని శ్రమలు వస్తాయో అంత నీలో ఉన్న మస్టు పోయి నువ్వు మంచి విశ్వాసిగా తయారవుతావు. అందుకే యోబు అన్నాడు కదా, నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె కనబడతానన్నాడు. ప్రియులారా, యోబు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ప్రియులారా సువర్ణంలా కనపన్నాడు. మనం కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆశ్చర్యపడద్దు, కంగారు పడద్దు, ఏదో అయిపోతాము అని భయపడద్దు. దేవుని పిల్లలకి శ్రమలు మనల్ని ఏమీ చేయవు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రియులారా దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ పొద కాలిపోనట్లే. చూడండి, బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు? వాళ్ళని శ్రమ పెడుతున్నాడు. బైబిల్ ఏం చదువుతాం? వాళ్ళను శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తారంగా అభివృద్ధి చెందారంట. ఆశ్చర్యం ఏంటంటే మగవాళ్ళందరినీ చంపాలనుకుంటే బయటకు వచ్చింది ఎంతమంది? 6 లక్షల కాల్పాలు మగవాళ్ళందరూ వచ్చినారు. కాబట్టి శత్రువు ఎంత శ్రమ పెట్టాలనుకున్నాడో దేవుని ప్రజలు అంతగా వృద్ధిలోకి వచ్చారు. కనుకనే శ్రమలు మనల్ని ఏమి చేయలేవు.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో పడే శ్రమలే ఆ పొద కాలడం. అయితే పొద మధ్య యెహోవా దూత ఉన్నట్లే మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరము లేదు. ఆ ప్రత్యక్షమైన యెహోవా దూత ఏమన్నాడు? అపోస్తలుల కార్యములు 7:32, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వనికి నిదానించు చూచుటకు తెగింపలేదు. ప్రత్యక్షమైన ఆ దూత ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను నీ పితరుల, అందుకే ఇందాక చెప్పాను ఈ దూత మామూలు దూత కాదు అని. నేను ఎవరిని? మీ పితరుల దేవుణ్ణి. మామూలు దూతలు అట్లా చెప్పవు. నేను మీ పితరుల దేవుణ్ణి అని. దూతలు అంటే దేవుడు ఊరుకుంటాడా? మీరెందుకు దేవదూతలు దేవుడైతారు? నేను కదా దేవుణ్ణి అంటాడు దేవుడు. దూతలు ఎప్పుడు దేవుడని చెప్పుకోవు. ఇక్కడ పైన దేవదూత అని చెప్పి ఆ దూత మాట్లాడే మాటలు దేవుడు మాట్లాడుతున్నట్టే మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ దేవదూత ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకనే నేను ఎవరినంటే మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నిజంగా ఈ పదాలు చదువుతున్నప్పుడు నాకు చాలాసార్లు ఆశ్చర్యము ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, తర్వాత ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, యాకోబు దేవుణ్ణి అన్నాడు. ప్రియులారా, ఎందుకు అట్లా చెప్పుకున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క భక్తి జీవితం దేవునికి ఏమైందంటే ఇష్టమైంది. ఎందుకు వాళ్ళ దేవుడు అని చెప్పుకున్నాడంటే హెబ్రీ పత్రికలో చదువుతాం చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 13 నుంచి చదవండి. మళ్ళా వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలాగు చెప్పువారు మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమని చెప్పేవారు తమ స్వదేశాన్ని ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. ఏది వాళ్ళ స్వదేశం? 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే శ్రేష్టమైన దేశం అన్నాడు. ఏంటిది శ్రేష్టమైన దేశం? పరలోక సంబంధమైన దేశం. అంటే పరలోకాన్ని కోరుకుంటున్నారు. ఈ భూమి మీద ఏం కోరుకోలేదు వాళ్ళు. భూ సంబంధమైన వాటి మీద వాళ్ళకు మనసు లేదు. అబ్రహాము ధనవంతుడైనప్పటికీ గుడారాలు నివసించినాడు. ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాలు నివసించినారు. వాళ్ళ ఇంట్లో ఎంతో పని వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ దృష్టి అంతా పునాదులు గల ఆ పట్టణం మీదనే వాళ్ళ మనసు ఉంది. మేము భూమి మీద యాత్రికులం, పరదేశులం, ఎప్పుడున్నా వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళమే, మా దేశం పరలోకం అని ఆ పరలోకం కోసం వాళ్ళు జీవించినారు. అందుకనే తర్వాత అన్నాడు, అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి ఏం కాడంట సిగ్గుపడడు అన్నాడు. ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునని ఎందుకు చెప్పుకున్నాడంటే వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోక సంబంధమైన ఆ పట్టణం కోసం వాళ్ళు జీవించినారు. పరలోక సంబంధమైన వాటి కోసం జీవించేవారు భూ సంబంధమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం కొట్లారు.
ఈ దినాలు ఏమైపోయింది చెప్పండి? తాత్కాలికమైన వాటి కోసం. చెప్పాలంటే నాకు వాళ్ళని చూసి నవ్వాలో బాధపడాలో అర్థం కాదు. కొన్నిసార్లు చూడండి, వంట చేస్తాం, ఒక ముక్క తక్కువైందనుకో ఏం చేస్తారు చెప్పండి? అప్పుడే మూతి అంతా మారిపోయి ఉంటుంది కదా, నాకెందుకు తక్కువ వేసారు వీళ్ళు. అది తినగానే ఏమంటే పరలోకానికి పోతాం మనము. తాత్కాలికమైన వాటి కోసం, భౌతికమైన వాటి కోసం అలుగుతాం, ముఖాలు ఒకలాగా పెడతాం. ఏదైనా గనక మనకు తాత్కాలికమైనవి తక్కువైతే ఇక వాళ్ళని చూడాలి, ఇక మాట్లాడరు, పలకరిస్తే ఏమో అంత ఇక ఏమో అయిపోయినట్టు. ప్రియులారా, మనం ఎప్పుడు అట్లా ఉండద్దు. భౌతికమైన వాటి కోసం మనం బ్రతుకుతున్నామంటే గుర్తుపెట్టుకోండి, మనకు పరలోక సంబంధమైన వాటి గురించిన ఆ గ్రహింపు లేకుండా ఉన్నామని అర్థం. కాబట్టి ప్రభువు నమ్మిన నీవు నేను ప్రియులారా, ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్యము పరలోకంలో ఉండాలని ఆశించినప్పుడు దేవుడు మన గురించి కూడా చెప్తాడు, నేను వీళ్ళ దేవుణ్ణి అని. అందుకనే మోషేకు ప్రత్యక్షమైన యెహోవా దూత లేక దేవుడు, నేను ఎవరి దేవుణ్ణి అంటే మీ పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. చెప్పుకొని ఎప్పుడైతే మీ పితరుల దేవుణ్ణి అని చెప్పినాడో 32వ వచనం చివరిలో మోషే వణికి అని ఉంది. మోషే ఏమైపోయినాడంట? వణికిపోయినాడు. మనకేమో దేవుని గురించి ఎంత చెప్పినా ఏం రాదు, అందరినీ వణికిస్తాం కానీ మనకు వణుకు లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో దయ్యాలు కూడా వణుకుతాయంట. దేవుడంటే దయ్యాలు వణికిపోతాయంట. అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసి గురించి మాట్లాడితే అక్కడ, నేను దేవుణ్ణి నమ్మాను అంటున్నావు, నువ్వేంది నమ్మేది? దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతున్నాయి. అయితే మీకు దయ్యాలకున్న వ్యత్యాసం ఏంటంటే అవి కొంచెం వణుకుతున్నాయి, ఆయన పేరు చెప్తే మీకు వణుకులేదు అన్నాడు. మనకంటే ఏవి మంచిది చెప్పండి? విశ్వాసులు అని చెప్పుకునే మనకంటే దయ్యాలు మంచిది. చూడండి ఆ మాట యాకోబు రాసిన పత్రిక 2వ వచనం తల్లి, 2వ అధ్యాయం 19వ వచనమా, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చాలేమ్మ, దయ్యాలు ఆయన దేవుడని నమ్మి వణుకుతున్నాయి. ప్రియులారా, దేవుడు అంటే మనకేముండాలి? భయం ఉండాలి, వణుకు ఉండాలి. నిజంగా దేవుడంటే వణుకు భయం ఉంటే మనం ఎట్లా జీవిస్తాం? ఈ దినాల్లో చాలామందికి దేవుడంటే భయం లేదు, భక్తి లేకుండా అయిపోయింది. మోసే ఎప్పుడైతే దేవుడు ఆ మాట మాట్లాడినాడో వణికి నిదానించు చూచుటకి ఏం కాలేదంట, తెగింపలేదు, అంటే సాహసించలేకపోయినాడు. తర్వాత 33వ వచనం, అందుకు ప్రభు, నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. అప్రత్యక్షమైన దేవుడు యెహోవా దూత అంటున్నాడు, నీవు చెప్పులు విడవము. ఎందుకంటే నీవు నిలబడి ఉన్న భూమి ఏం భూమి? పరిశుద్ధ భూమి. ఎందుకు అది పరిశుద్ధ భూమి అయిందండి? అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో ఆ స్థలం ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఏమని? ఎక్కడ 2-3 చేరి వస్తారో వాళ్ళ మధ్యలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి పరిశుద్ధత మన మధ్యలో ఉంటుందా? ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అసలు దేవుడే ఆశ్చర్యపోతుంటాడు మనల్ని చూసి. అరే వీళ్ళ మధ్య నుంచి పారిపోతే మంచిదిరా అనుకుంటుంటాడు ఆయన. ఎందుకంటే మన ప్రవర్తన అట్లుంది. ప్రియులారా, దేవుడు ఉండే స్థలం పరిశుద్ధంగా ఉండాలి. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మన మధ్య మనం కూడి వచ్చాం కనుక దేవుడు ఉన్నాడు అని చెప్తాం, కానీ వాస్తవంగా దేవుడు ఉన్నాడన్న గ్రహింపు మనకు లేదు. ఉంటే
ఆ దేవుడి ముందు మనం ఉన్నామని ఎరిగినప్పుడు ఎంత భయముతో వణుకుతో ప్రవర్తిస్తాం. అందుకే దేవుడు అన్నాడు, నీవు నిలబడి ఉన్నది పరిశుద్ధ భూమి. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ పరిశుద్ధత ఉండాలి. అది దేవుని కోరిక. అందుకని నీ చెప్పులు ఏం చేయి, విడవము. బైబిల్లో చెప్పులు అనేది ఏం చూపిస్తుందంటే శరీర కార్యాలను చూపిస్తుంది. ఇప్పుడు ఈ దినాల్లో రకరకాల చెప్పులు వచ్చినాయి కదా, లేటెస్ట్ చెప్పులు వచ్చినాయి. పూర్వకాలము మీకు తెలుసో తెలియదు, పూర్వకాలం చెప్పులు ఎట్లుంటాయి? చేత్తో కుట్టిన చెప్పులు, చర్మంతో కుట్టిన చెప్పులు. నాకు తెలుసు, చిన్నప్పుడు మాకు చెప్పులు కుట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఆ చెప్పులు వేసుకొని తిరిగేవాళ్ళం. తోలు చెప్పులు అన్నమాట. ఇప్పుడేమో తోలు కనపడదు అసలు కదా. ఇప్పుడు రకరకాల చెప్పులు వచ్చినాయి. పాతకాలంలో చర్మముతోనే చెప్పులు కుట్టుకొని వచ్చేవాళ్ళు. చెప్పులు విడవడం అంటే శరీర క్రియలను విడిచిపెట్టడం. బైబిల్లో మనకు తెలుసు, చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఏంటంటే శరీర కార్యములు. వీటిని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టాలి. ఇప్పుడు మోసే ఏం చేయాలంటే దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయాలంటే ఏం విడిచిపెట్టాలి? ఈ శరీర ఉద్రేకాలను వదిలిపెట్టాలి. మోసే మామూలుడు కాదు, సకల విద్యలు వచ్చు. ఐగుప్తీని కొట్టాడంటే ఎంత శరీర ఉద్రేకం ఉందో ఆలోచించండి. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు సీనాయి దగ్గర, నువ్వు రా, ఐగుప్తులో నుంచి నా ప్రజలను ఏం చేయాలి? విడిపించాలి, నన్ను సేవించాలి నువ్వు.